నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. 7 కొండలు తమ గుండెల్లో యుగయుగాలుగా దాచుకుని కలియుగంలో వెలువరించిన ఆపద మ్రొక్కులవాడి నిలయం, ఒక పవిత్ర ఆపస్తంభ వేదదీపం తిరుమల తిరుపతి క్షేత్రం. ఆ తిరువేంకటరాయునికి పద్మావతితో జరిగిన కళ్యాణ మందిరం నారాయణవనం. ఆకాశరాజు రాజధాని అయిన నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర క్షేత్రంగా ఈ కలియుగాన భాసిల్లుతోంది. నేటి తీర్థయాత్రలో ఆ కోనేటి రాయుడు పెళ్లి కొడుకై నడయాడిన మహత్తర క్షేత్రాన్ని దర్శించుకొని పునీతులమవుదాం. నిత్య కళ్యాణాలతో పచ్చ తోరణాలతో పారాణి ఆరని వరుడైన వెంకటేశ్వరుని కంటి చూపే ఈ కలియుగానికి కాపు. తన భక్తులు కష్టాల పాలు కాకుండా తన కటివరద బంగారు హస్తాలను అడ్డు పెడతాడు. సామ సంగీత రాయుడని, సర్వమోహన రాయుడని, కోనేటి రాయ అని అన్నమయ్య చేత సంకీర్తింపబడిన స్వామివారే ఈ కళ్యాణ వెంకటేశ్వరుడు. స్వామివారు పెళ్లి కొడుకై పద్మావతిని పరిణయమాడిన సుక్షేత్రమిది. అందుకే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ధామంగా విరాజిల్లుతున్న ఆలయ ప్రవేశం చేద్దాం రండి. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. తనను వీడి వచ్చేసిన లక్ష్మీదేవి కోసం వైకుంఠ విరక్తాయ అయి తిరుమల కొండలపై పుష్కరిణీ తీరాన భూలోకవాసుడయ్యాడు వెంకటేశ్వరుడు. వేటకు నారాయణ వనానికి వెళ్లి పద్మావతిని పెళ్లి చేసుకుని ఆ శ్రీనివాసుడు కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కొలువయ్యాడు కనుకనే ఈ క్షేత్రం శ్రీ వెంకటేశ్వరుని వివాహ వేదికగా ప్రసిద్ధమైనది. కళ్యాణ వెంకటేశ్వరుని కళ్యాణం చూడడానికే వేంచేసి ఈ గోపురంపై విడది చేశారా అన్న రీతిలో వివిధ దేవీ దేవతలు కొలువై చూడముచ్చట గొలుపుతారు. 9 కలశాలతో 7 అంతస్తులతో అలరారే రాజగోపురం ఎటునుంచి చూసినా వర్ణించరానంత సుందరంగా వైభవోపేతంగా ఉంటుంది. సాగరమధన మంధర పర్వతం నేలమీదకొచ్చి ఒళ్ళు విరుచుకుంటుందా అన్నంత అందంగా ఈ రాజగోపురం పాల తరగల ప్రకాశిస్తుంటుంది. ఆకుపచ్చటి అరిటాకుపై వడ్డించిన ఆలయ శిఖరాల అందాల దృశ్యాల విందును చూసి పరవశించిపోతారు. సూర్యకిరణాల నీరెండలో తెల్లని వస్త్రం ధరించిన మునివర్యుడిలా గోపురం కాంతులీనుతుంది. హరి చిద్విలాసుడు కనుకనే యుగానికో అవతారం ఎత్తి లోకోత్తర కథను నడిపిస్తాడు. కలియుగాన వెంకటేశ్వరునిగా అవతారమెత్తాలని కాబోలు
శ్రీలక్ష్మీ నివాస స్థావరంపై దూర్వాస మహాముని కాలి తన్నుపడి అలిగి విడిచిన దేవేరిని వెతికే నెపంతో భూలోకవాసుడయ్యాడు. శ్రీనివాసుడై సప్తగిరి నిలయుడయ్యాడు. కలియుగ బ్రహ్మాండ నాయకుడైన అఖిల జగన్నాటక సూత్రధారుడైన ఓ సతికి పతి అయి భక్తజన రంజకం కావాల్సిందే కదా. మరి ఈ కలియుగ హరి అవతారుడైన వెంకటేశ్వరుని కళ్యాణ వృత్తాంతం సచిత్రంగా తెలుసుకుందామా? పుత్రకామేష్టి యాగానికై భూమిని దున్నగా ఆకాశరాజుకి లభించిన వరపుత్రిక పద్మావతి. ధరణీదేవి ఆకాశరాజుల పుత్రికగా పెరిగి పెద్దదైన పద్మావతి శ్రీనివాసుని ప్రేమలో పడుతుంది. విరహ హృదయుడైన శ్రీనివాసుడు ఎరుకల సానిగా వచ్చి సోదె చెబుతాడు. తల్లి వకుళాదేవి ప్రయత్నం పరిణయానికి దారితీస్తుంది. ఆకాశరాజు విజ్ఞులను సంప్రదించి శుకమహర్షితో రాయబారం పంపి వివాహ ఏర్పాట్లు గావిస్తాడు. పెళ్లి ఖర్చులకు కుబేరుని వద్ద అప్పు చేసి వడ్డికాసుల వాడై నారాయణ వనాన పెళ్లి కొడుకై తరలివస్తాడు శ్రీనివాసుడు. బ్రహ్మాది దేవదేవుల సమక్షంలో పద్మావతిని పరిణయమాడి కళ్యాణ వెంకటేశ్వరుడయ్యాడు. ఆ కళ్యాణధాముణ్ణి దర్శించుకోవడానికి ముందుకు అడుగిడిగిన భక్తులకు గర్భాలయంలో ద్వారం, దానిపైన శంఖచక్ర తిరునామాలు అగుపిస్తాయి. జయ విజయులు ద్వారపాలన చేస్తుంటారు. తిరువేంగడమనే తిరుమల శిఖరాలలో నివసిస్తూ నారాయణవనంలో వేటకు వచ్చి పద్మావతిని వరించి వరుడైపోయిన వెంకటపతి దర్శనమిచ్చే దివ్యాలయం ఇది. ఆకాశరాజుకు అల్లుడైన శ్రీనివాసుడు కళ్యాణ శోభతో కళకళ్లాడుతూ కొలువుదీరిన సుందర ధామం ఇది. 7 కొండలవాడే కొండంత దేవదేవుడుగా ఇచ్చే దివ్య దర్శనం కోసం గర్భాలయంలోకి అడుగిడదాం. అభయహస్తుడిగా శోభిస్తున్న ఆ వర వసంతరాయుని కన్నులారా చూచి తరిద్దాం. వెంకటేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వామివారికి ఇరువైపులా వెలుగుతోన్న దీపకాంతుల మధ్య తిరుమల రాయుడు చిద్విలాసుడై ఉంటాడు. సింహతోరణం క్రింద మకుటధారి కర్ణభూషణాలంకృతుడై అలరారుతున్నాడు. తిరునామాలతో కటివరద హస్తముద్రలతో కళ్యాణధాముడై దర్శనమిస్తున్నాడు. సంధ్యా సమయాన ఇచ్చే నీరాజనం అల వైకుంఠునికి సూర్యబింబమే హారతి పడుతున్నట్లుంటుంది. ఆ నీరాజనం కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనానికి వచ్చే నూతన వధూవరుల పాలిట నిజమైన ఆశీర్వచనం. తిరుమల తిరుపతి దేవస్థానములు నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ నారాయణవనం ఆలయం అరవం సౌరమానం వైయాసి నెల వృషభ మాసం ఇక్కడ కళ్యాణం జరిగింది కాబట్టి అదే మాసంలో పురస్కరించుకొని వైయాసి నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొన్న భక్తులకు ఐహిక ఆముష్మిక ఫలప్రదాలు లభిస్తుంది. ఉదయం శ్రీవారికి సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ 8 గంటలకు జరిగే ఏకాంత సేవ వరకు స్వామివారికి షట్కాల ఆరాధన జరుగుతూ ఉంటుంది. శ్రీనివాసుని వరించి వివాహం చేసుకున్న పద్మావతి వేరెవరో కాదు, అలమేలు మంగయే. అలర్ అంటే పుష్పం, మేల్ అనగా పైన, మంగ అంటే దేవత అని భావం. పద్మం మీది దేవతే అలర్మేల్ మంగ, పద్మోభవ కనుక పద్మావతి. అలాంటి జగన్మాత వెలిసిన ఆలయం ఈ ప్రాంగణంలో ప్రధాన ఉపాలయంగా భాసిస్తోంది. తూర్పు అభిముఖంగా ఉన్న అమ్మవారి ఆలయ ద్వారం పైభాగాన పద్మావతీదేవి చతుర్భుజిగా ఆసీనురాలై ఉంటుంది. ఆకాశరాజు సమక్షంలో శ్రీనివాసుడు పద్మావతీదేవి దండలు మార్చుకుంటున్న ప్రతిమలు కానవస్తాయి. బ్రహ్మాది రుద్ర విష్ణువులు ఆశీర్వదిస్తోన్న మూర్తులు కూడా ఆ ప్రాకారంపై ఉన్నాయి.
ఆలయంలో సింహతోరణం కింద గజమాలాలంకృతయై ఉన్న పద్మావతీదేవికి భక్తిపూర్వక నివేదన నీరాజనాలు సమర్పిస్తారు భక్తులు. ఇదే ఆలయ ప్రాంగణంలో పద్మావతీదేవి కళ్యాణానికై నలుగుపిండి విసిరిన తిరుగలి సైతం పూజనీయమై భాసిల్లుతుంటుంది. మహిళా భక్తుల దీపారాధనలతో అమ్మవారి ఆలయం కళకళలాడుతుంటుంది. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే. భక్తులందరూ ఎంతో విశిష్టమైన దైవంగా భావిస్తున్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఆ తిరుపతి వెంకన్న పెళ్లి మంటపం వంటి నారాయణవన దేవాలయంలో ప్రధాన దేవీ దేవతలను సందర్శించుకున్న భక్తులు అవనాక్షమ్మ, వినాయక, నాగ ప్రతిమలున్న ఉపాలయాలను కూడా దర్శించుకొని ధన్యులవుతారు. ఇదే ఆలయ సమీపంలో మరో ఉపాలయంలో అవనాక్షమ్మ కొలువుదీరి ఉంది. ఆమ్నాయాక్షి అవనాక్షి అనగా వేదములే కన్నులుగా కలది అని అర్థం. అవనాక్షమ్మ దేవాలయం పైన చతుర్భుజాలతో త్రిశూలంతో మహిషాసురుని సంహరించే తల్లి దర్శనమిస్తుంది. భూస్థాపిత త్రిశూలం నిమ్మకాయలతో అర్చనలందుకుంటోంది. గర్భాలయంలో అవనాక్షమ్మ అగ్నికిరీటధారి అయి మకుటం మధ్య రాక్షస కపాలంతో, రౌద్ర నయనాలతో, బాహువులతో, త్రిశూలంతో రాక్షస సంహారం చేస్తుంటుంది. నోటిలో కోరలు, చాచిన ఎర్రటి నాలుక, భయదరూపిణిగా ఇక్కడ అమ్మ కనిపిస్తుంది. రకరకాల పూలమాలలు, స్వర్ణహారాలతో అవనాక్షి భక్తులను అనుగ్రహిస్తుంటుంది. శ్రీనివాసుని పట్టమహిషి అవుతోన్న శుభ సందర్భంలో పద్మావతీదేవి గౌరీ పూజ ఇక్కడే చేసిందని పురాణ కథనం. అగజానన పద్మార్కం అని స్తుతింపబడే విఘ్నేశ్వరుడు ఈ ఆలయంలో వృక్షమూలంలో శిలావేదిక మీద ప్రతిష్ఠితుడై పూజలందుకుంటున్నాడు. నాగప్రతిమలు 5 పడగల శిల్పాలుగా 3 శిలాఫలకాల మీద శిల్పితమై కనిపిస్తాయి. పడగల మధ్య శివలింగాన్ని నాగదేవతలు ఆవహించి ఉంటాయి. పసుపు కొమ్ములు, గాజులతో అలంకృతమై పూజలందుకుంటున్నాయి. అరుణా నదీ తీరంలో వెలసిన అగస్త్యేశ్వర స్వామి ఆలయాన్ని కూడా
ఇక్కడకు తీర్థయాత్రగా వచ్చిన భక్తజనం దర్శించుకుంటారు. గర్భాలయంలో త్రిపుండ్రాలతో పుష్పాలంకృతయైన లింగాన్ని అర్చించుకుంటారు. అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన ఈ శివలింగానికి శ్రీనివాస కళ్యాణం సందర్భంగా ఆకాశరాజు విశేష పూజలు నిర్వహించాడని స్థలపురాణం. చిత్తూరు జిల్లాలోని ఈ ప్రసిద్ధ క్షేత్రం నారాయణ వనానికి హైదరాబాద్ నుంచి కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి నుంచి పుత్తూరు మీదుగా నారాయణ వనానికి చేరుకుంటారు. ఎంతో చారిత్రక విశిష్టత, స్వామివారి మహిమాన్విత విభూతి ఉన్న నారాయణవన క్షేత్ర యాత్ర, కళ్యాణధాముడై పద్మావతి పాణిగ్రహణం చేసిన కళ్యాణ వెంకటేశ్వరుని కోవెల దర్శనం చేసిన వారికి సర్వ అభీష్టాలతో పాటు సత్వర కళ్యాణ ప్రాప్తి కూడా లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఆ ఇరుసతుల తిరుపతి దేవర ఆశీస్సులు ఎల్లప్పుడూ ఎల్లరికూ దక్కాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. నమస్కారం.